విశాఖలో జనసేన నేతలు పోలీసుల మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. విఐపి రోడ్ లో ఉన్న డివైడర్ తొలగింపుపై మళ్లీ రచ్చ స్టార్ట్ అయింది. వైజాగ్ లో హై డ్రామా నడుస్తోంది. పోలీసులు జనసేన నాయకుల మధ్య డివైడర్ వార్ కంటిన్యూ అవుతోంది. విఐపి రోడ్ లో జనసేన నేతలు తొలగించిన డివైడర్ ను మళ్లీ పోలీసులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. అంతకుముందు జేసీబీ సహాయంతో డివైడర్ ను తొలగించారు జనసేన నాయకులు. జనసేన కార్పొరేటర్ మూర్తి ఆధ్వర్యంలో డివైడర్ ను తొలగించి రోడ్ ను క్లియర్ చేశారు. డివైడర్ తొలగింపుతో ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్పారు. ఇక డివైడర్ ను అలా తొలగించారో లేదో వెంటనే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు పోలీసులు. ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా తొలగించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక తొలగించిన డివైడర్ ను పోలీసులు ఏర్పాటు చేయడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న డివైడర్ ను మళ్లీ పెట్టడం ఏంటంటున్నారు. ఒక ఎంపీ నిర్మాణాలకు సంబంధించి వాస్తు కోసం గత ప్రభుత్వం ఈ రోడ్ ను క్లోజ్ చేసిందంటూ విమర్శలు గుప్పించారు. గతంలో విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంఈవి సత్యనారాయణ ఈ యొక్క టైకూన్ కోడలి యొక్క పూర్తిగా రోడ్డు క్లోజ్ చేస్తారు. ఇదే డివైడర్ విషయంపై గతంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. డివైడర్ ను పరిశీలించడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఇలాంటివే ఉండవన్నారు. డివైడర్ ను తొలగించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. మరి చూడాలి మున్ముందు ఈ డివైడర్ ఇష్యూ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.